హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ జైళ్ల శాఖలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలకు తెలంగాణలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అర్హత ఉంటే అప్లై చేయొచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలలో 10వ తరగతి, డిగ్రీ వంటి విద్యార్హతలతో పాటు బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం, అలాగే ఎంఎస్డబ్ల్యూ, బిఎస్డబ్ల్యూ, బీకామ్, ఎంకామ్ వంటి విద్యార్హతలు ఉన్నవారు అప్లై చేసుకునే విధంగా ఉద్యోగాలు ఉండడం జరిగింది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఏమిటి, ఉండవలసిన అర్హతలు ఏమిటి, అలాగే ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలి, ఎంపికైతే జీతం ఎంత ఇస్తారు, పోస్టింగ్ ఎక్కడిస్తారు, అసలు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ముఖ్యమైన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి పూర్తి సమాచారం తెలుసుకొని అర్హత ఉన్న ఉద్యోగాలకు అప్లై చేయండి. ఇలాంటి ఉద్యోగాల సమాచారం చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా చేరే విధంగా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇలాంటి ఉద్యోగాల సమాచారం మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో మీరు ఇంతవరకు జాయిన్ కాకపోతే వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికోసం డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. మొత్తం 7 రకాల పోస్టులు ఉన్నాయి. ఇందులో నర్సు ఉద్యోగాలు ఉన్నాయి, అలాగే అకౌంటెంట్ కమ్ క్లర్క్ ఉద్యోగాలు ఉన్నాయి, ఇతర ఉద్యోగాలు కూడా ఉన్నాయి. నర్సు ఉద్యోగాలకి ఎంపికైన వారికి 20,000 రూపాయలు జీతం ఇస్తారు. అకౌంటెంట్ కమ్ క్లర్క్ ఉద్యోగాలకి ఎంపికైన వారికి 18,000 రూపాయల చొప్పున శాలరీ ఇస్తారు. ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఉద్యోగాలకి ఎంపికైన వారికి 30,000 రూపాయల చొప్పున జీతం ఇస్తారు. పీర్ ఎడ్యుకేటర్ అనే ఉద్యోగాలకి ఎంపికైన వారికి 10,000 రూపాయల చొప్పున శాలరీ ఇస్తారు. సోషల్ వర్కర్ లేదా కమ్యూనిటీ వర్కర్ అనే ఉద్యోగాలకి ఎంపికైన వారికి 25,000 రూపాయల చొప్పున శాలరీ ఇస్తారు. వార్డు బాయ్ ఉద్యోగాలకి కూడా 20,000 రూపాయల చొప్పున శాలరీ ఇస్తారు. సైకాలజిస్ట్ లేదా కౌన్సిలర్ అనే ఉద్యోగాలకి ఎంపికైన వారికి 25,000 రూపాయల చొప్పున శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం 28 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఏవైతే పోస్టులు ఉన్నాయో అన్నీ కూడా 4 చొప్పున పోస్టులు ఉన్నాయి. అంటే నర్సు, అకౌంటెంట్ కమ్ క్లర్కు అన్నీ కూడా 4 పోస్టులు అయితే ఉండడం జరిగింది. మరి ఈ ఉద్యోగాల నోటిఫికేషన్కి సంబంధించిన మరికొన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. పత్రికా ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది జైళ్ల శాఖ నుంచి. ఇందులో పోస్టులకు సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రకటించడం జరిగింది. చెంచల్గూడ, చర్లపల్లి, సంగారెడ్డి మరియు నిజామాబాద్లలో ఉన్నటువంటి కేంద్ర కారాగారాల వద్ద ఉన్నటువంటి 4 అడిక్షన్ సెంటర్లలో పనిచేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతూ తెలంగాణ జైళ్ల శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. తాత్కాలిక పద్ధతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులను కోరుతుంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో ప్రాజెక్టు కోఆర్డినేటర్ అనే ఉద్యోగాలు 4 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంఎస్డబ్ల్యూ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. మెడికల్ మరియు కోఆర్డినేటర్ సైకియాట్రీలో నైపుణ్యం ఉండాలి. అలాగే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఎంపికైతే 30,000 రూపాయల చొప్పున జీతం ఇవ్వడం జరుగుతుంది. అకౌంటెంట్ కమ్ క్లర్క్ ఉద్యోగాలు కూడా ఉండడం జరిగింది. వీటికి బీకామ్ లేదా ఎంకామ్ అనేది అకౌంట్స్లో పూర్తి చేసి అలాగే అనుభవం కూడా ఉండాలి. ఇవి కూడా 4 పోస్టులే ఉన్నాయి. ఎంపికైతే 18,000 రూపాయల చొప్పున జీతం ఇస్తారు. సైకాలజిస్ట్ లేదా కౌన్సిలర్ అనే ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఇవి కూడా 4 వేకెన్సీస్ ఉన్నాయి. బీఎస్సీ లేదా ఎంఎస్సీ సైకాలజీలో పూర్తి చేసి ఉండి కౌన్సిలింగ్లో అనుభవం ఉంటే అప్లై చేయొచ్చు. 25,000 రూపాయల చొప్పున జీతం ఇస్తారు. సోషల్ వర్కర్ లేదా కమ్యూనిటీ వర్కర్ అనే ఉద్యోగాలు కూడా 4 ఉన్నాయి. బిఎస్డబ్ల్యూ లేదా ఎంఎస్డబ్ల్యూ క్వాలిఫికేషన్ ఉండాలి. 25,000 రూపాయల చొప్పున శాలరీ ఇస్తారు. నర్సు మేలు ఉద్యోగాలు కూడా 4 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు బీఎస్సీ నర్సింగ్ లేదా నర్సింగ్లో డిప్లొమా అంటే జీఎన్ఎం క్వాలిఫికేషన్ ఉన్నవారు అప్లై చేయొచ్చు. 20,000 రూపాయల చొప్పున జీతం ఇస్తారు. వార్డు బాయ్ ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. 4 పోస్టులు ఉన్నాయి. ఎంపికైతే 20,000 రూపాయల చొప్పున శాలరీ ఇస్తారు. పీర్ ఎడ్యుకేటర్ అనే జాబ్స్ 4 ఉన్నాయి. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నవారు అప్లై చేయొచ్చు. ఎంపికైతే 10,000 రూపాయల చొప్పున శాలరీ ఇస్తారు. ఈ ఉద్యోగాలకి ఎంపికైన అప్లై చేయాలి అనుకునేటువంటి అభ్యర్థులు 10 రోజుల్లోపు అప్లై చేయాల్సి ఉంటుంది.
వయస్సు 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే అప్లై చేయడానికి అర్హత కలిగిన వారు అవుతారు. ఈ ఉద్యోగాలకి క్వాలిఫికేషన్ మరియు పోస్టులను అనుసరించి ఎక్స్పీరియన్స్ ఏదైతే పోస్టులకు అడిగారో ఆ పోస్టులకి మాత్రమే ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు అప్లై చేయొచ్చు. ఇప్పుడు క్వాలిఫికేషన్ మరియు ఎక్స్పీరియన్స్ ఏముండాలనేది ఈ పోస్టుల వారి మీకు ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. మరి మీరు ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలి అంటే మీకు సంబంధించినటువంటి CV లేదా రెజ్యూమే ఏదైతే ఉంటుందో ఆ రెజ్యూమేను డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రెజెన్స్ మరియు కరెక్షనల్ సర్వీసెస్, జైల్ భవన్, మలక్పేట, హైదరాబాద్ 500024 అనేటువంటి అడ్రస్కు పోస్ట్ ద్వారా పంపించవచ్చు. లేదన్నట్లయితే మెయిల్ ద్వారా కూడా మీ యొక్క రెజ్యూమ్ లేదా CVని పంపించవచ్చు. మెయిల్ పంపించాల్సినటువంటి మెయిల్ ఐడి అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. చూడండి, మెయిల్ ఐడి చూసుకున్నట్లయితే dgpresence@tg@gmail.com అనేటువంటి మెయిల్ ఐడికి పంపించాల్సి ఉంటుంది. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రెజెన్స్ మరియు కరెక్షనల్ సర్వీసెస్ తెలంగాణ హైదరాబాద్ వారు ప్రకటన రద్దు చేయుటకు లేదా మార్పు చేయుటకు హక్కులు కలిగి ఉంటారు. ఎందుకంటే వారి నుంచి ఈ నోటిఫికేషన్ జారీ చేయబడింది. మరి ఈ ఉద్యోగాలకు మీకు అర్హత ఉందా? అప్లై చేయండి. తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేస్తున్నారు కాబట్టి ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష ఉంటుందా లేదా అనేది ఇంకా నోటిఫికేషన్లో కూడా తెలియజేయలేదు. మీరు అప్లై చేసిన తర్వాత సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్తో వాళ్ళే మీకు తెలియచేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఒకసారి పూర్తి నోటిఫికేషన్ మీరు కూడా చదవండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. అర్హత ఉన్న వారికి చేరే విధంగా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతుండండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.